ఈరోజు మనలో ఒక అవేర్నెస్ రావాలి, డిపార్ట్మెంట్లో రావాలి, మీలో రావాలి. దీనికి రాబోయే రోజుల్లో నేను ప్రివెంటివ్ హెల్త్ నేను అనేక సార్లు చెప్పాను మీ అందరికీ. మనం తినే తిండిపైన మన ఆరోగ్యం ఆధారపడుతుంది. ఎప్పుడూ రామ్దేవ్ బాబా ఒక మాట అంటూ ఉంటాడు, మనిషి జీవితకాలం 120 ఏళ్ళు. 120 సంవత్సరాల్లో తినవలసిన తిండి 40 సంవత్సరాలు తినేస్తున్నాం. అందుకే అన్ని సమస్యలు వస్తున్నాయి. రుచి బాగుంటే, తిండి ఎక్కువ తింటే ఆటోమేటిక్గా మందులు కూడా వేసుకోవాలి. మందులు గోళీలు వేసుకుంటానే ఉండాలి. ఒకసారి డయాబెటీస్ వస్తే గేట్వే ఫర్ ఆల్ డిసీజెస్. భగవంతుడు ఆరోగ్యాన్ని ఇచ్చాడు, ఆ ఆరోగ్యాన్ని మనం చెడగొట్టుకుంటున్నాం. కొంతమంది వారసత్వంగా కొన్ని సమస్యలు వస్తాయి. అవన్నీ కూడా ముందు జాగ్రత్త తీసుకుంటే చాలా అనుకూలంగా ఉంటుంది. అందుకే నేను ఆలోచిస్తున్నాను, డాక్టర్లో చైతన్యం తీసుకురావడం, నాలెడ్జ్ ఇవ్వడం, ఏం చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుందో అవి చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాజెక్ట్ని మీరు కానీ కరెక్ట్గా ఉపయోగించుకుంటే దగ్గర రాష్ట్రంలో 75 లక్షల మంది వల్నరబుల్ పేషెంట్స్ ఉన్నారు. అంటే డయాబెటీస్ ఉండడం, హైపర్ టెన్షన్ ఉండడం, క్యాన్సర్ ఉండడం, నర్వస్ ప్రాబ్లం రావడం, హార్ట్ ప్రాబ్లం రావడం, ఇలాంటి మంది ఉన్నారు. దానికోసం నేను ఆలోచించేది ఇవన్నీ కూడా ప్రివెంటివ్కి వెళ్ళాలని. ఈరోజు కుప్పం ఒక ఆదర్శం కావాలి. ఒకప్పుడు స్వచ్ఛమైన తిండి తినేవాళ్ళం మనం, ఎరువులు ఏని తిండి తినేవాళ్ళం, క్రిమి సంహారక మందులు కొట్టని పంట వాడేవాళ్ళం. ఈరోజు మనం తినే తిండి ఒకసారి ఆలోచిస్తే యూరియా బస్తాలు కొద్దేస్తున్నాం. ఇంకో పక్క అవసరం లేకపోయినా క్రిమి సంహారక మందులు కొడుతున్నాం. అందుకే మొట్టమొదటిసారిగా ప్రపంచంలో మళ్ళీ నేను ప్రకృతి సేద్యానికి వెళ్ళాం. ప్రకృతి సేద్యం శ్రీరామ రక్ష. మన రాష్ట్రంలో 20 లక్షల మంది రైతులు 20 లక్షల ఎకరాలు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మన నియోజకవర్గంలన్నీ ప్రకృతి సేద్యంతో ముందుకు పోతాం. సంజీవిని ప్రాజెక్టు పెట్టుకుంటాం. అక్కడ పండించిన పంటలే మనం తింటే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. నేను అనేక సార్లు చెప్పాను, ఫుడ్ యాజ్ ఎ మెడిసిన్. తిండి కానీ మందుగా మీరు వాడుకుంటే, కిచెన్ని ఫార్మసీగా మీరు వాడుకుంటే ఇంకా హాస్పిటల్కి పోయే పని లేదు. ఈరోజు మనం హాస్పిటల్ పోతున్నాం అంటే దానికి కారణం మన అలవాట్లు, మన తిండి అలవాట్లు. కొంతమంది గంజాయి అలవాటు, కొంతమంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోతున్నారు, బానిసలు అయిపోతున్నారు. కొంతమంది ఇర్రెగ్యులర్గా తిండి తినడం, ఇలాంటి అనేక సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎక్కడ పనిచేసినా ఆనందంగా పనిచేద్దాం. ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, నేనేదో అక్కడ 40,000 మంది ఉద్యోగాలు వస్తాయంటే మీరందరూ ఆ 40,000 మాకు ఇస్తారు కాబట్టి మేము చదువుకోకపోయినా పర్వాలేదు, పని చేయకపోయినా పర్వాలేదంటే ఉద్యోగాలు కాదు, ఇండస్ట్రీ కూడా రాదు. చదువుకోవాలి, స్కిల్ డెవలప్మెంట్ చేసుకోవాలి, మీలో తెలివితేటలు పెరగాలి. అందుకే ఇక్కడ బిర్లా వాళ్ళతో మాట్లాడి ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టాం. అవసరమైన మన పిల్లలందరినీ స్కిల్ నేర్పిస్తారు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ముందుకు చదువుకోవచ్చు. ఇప్పుడు శ్రీ సిటీ ఉంది. శ్రీ సిటీలో కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఒక యూనివర్సిటీ పెట్టాం. 350 ఇండస్ట్రీస్ ప్రపంచం అంతా వచ్చి అక్కడ పెట్టారు. అక్కడ పనిచేసేవాళ్ళు పనిచేస్తూ చదువుకుంటున్నారు. బీటెక్ అయితే ఎంటెక్ పాస్ అవుతారు. టెక్నాలజీలో ఇంకా అప్గ్రేడ్ చేసుకుంటారు. దానివల్ల ఉద్యోగాలు కూడా ప్రమోషన్లు వస్తాయి, కొత్త అవకాశాలు వస్తాయి.
ఆదాయాలు పెరుగుతాయి. ఇలాంటి కొత్త కాన్సెప్ట్ కూడా శ్రీకారం చుట్టాం. ఈ విషయం కూడా మీ అందరి క్లారిటీ ఉండాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన మీరందరూ ఒకసారి చూస్తే ఇక్కడ ఒక గెస్ట్ హౌస్ కూడా కడుతున్నాం. ఎందుకంటే మన వాళ్ళు ఎవరన్నా వస్తూ ఉండడానికి 4,70,00,000తో ఒక గెస్ట్ హౌస్ కూడా కట్టాం. కృష్ణగిరి సర్కిల్ దగ్గర ఎవరైనా చనిపోతే బేషరతుగా గౌరవప్రదంగా అంత్యక్రియలు చేయాలనేది నా అభిప్రాయం. పుట్టిన